నాలుగు పక్కల నీరు ఉంటే దాన్ని దీపం అంటారు. అదే మన భారతదేశాన్ని అయితే మూడు పక్కల నీరు, ఒక పక్క భూభాగం ఉంటే దాన్ని దీపకల్పం అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే మరి ఈ విధంగా ఉంటుంది. పెనుందిల మూడు సైడ్ల నీరు, ఒక పక్క భూభాగం ఉంటే దాన్ని పెనుందిల అంటాం. అదేవిధంగా ఇటు మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈ దీపకల్పం గురించి మాట్లాడుకుంటున్నాం అయితే, ఈ ప్రధాని మోడీ గారు ఈ విధంగా చెప్పారు. నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి మన దేశానికి చెందిన సముద్రజీవులు ఎన్ని ఉన్నాయో అనే లెక్క కూడా లేదు. స్పేస్ టెక్నాలజీ వాడుకొని సర్వే చేయించడం ద్వారా మొత్తం 1300 జీవులు ఉన్నట్లు కనుగొన్నాం. అందులో కొన్ని సింగపూర్ నగరం అంత పెద్దవి ఉన్నాయి. సింగపూర్ లాంటి నగరాలు నిర్మించే సామర్థ్యం మనకు ఉంది. కావున ఆ వైపున అడుగులు వేస్తున్నాం. మోడీజీ ఈ విధంగా ప్రధాని మోడీ గారు అయితే చెప్పారు. మరి భారతదేశంలో ఇన్ని జీవులు ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా ఏ ప్రధాని కానీ ఎప్పుడో వచ్చిన వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. ఒక నరేంద్ర మోడీ గారే భారతదేశాన్ని ఈ విధంగా ప్రపంచ పటంలో ముందడుగులో ఉండాలని చూస్తున్నారు. మరి ఈ పైన చూడాలి. మరి ఈ జీవుల్ని ఏ విధంగా మరి మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యి ఏ విధంగా దీన్ని డెవలప్ చేస్తారో అనేది చూడాలి. మరి ఇండియా కేవలం ఆహార ధాన్యాలను కాదు, విదేశీ పర్యటనలో కూడా రాను ఈ డెవలప్ అయితే ఇండియా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ONM Solutions.